వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మిగిలిన ఇడ్లీ పిండితోటి ఊతప్పం తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి, ఒకటి ఉల్లిపాయ ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి, క్యారెట్ సన్నగా తురిమి పెట్టుకోవాలి, ఒక పచ్చిమిర్చి సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి, 1 స్పూన్ కొత్తిమీర సన్నగా తరిగి పెట్టాలి, 1 స్పూన్ కరివేపాకు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి సన్నగా, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, కొద్దిగా ఆయిల్. ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇంట్లో కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకుందాము. చిటికెడు సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. ఇది ఊతప్పం పైన వేయడానికి. ఇది ఇడ్లీ బ్యాటర్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. కలిపి పెట్టుకుందాం ఉప్పు వేసి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెంక పెట్టుకుందాము. పెంక వేడైంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీనిపైన ఇడ్లీ బ్యాటర్ వేసుకుందాము. ఊతప్పం కదా, కొంచెం లావుగానే ఉండాలి, సన్నగా చేయొద్దు. దీంట్లో నుంచి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాము 1 స్పూన్. ఆయిల్ వేసి మూత పెడదాం. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకుంటాం. వెనక వైపు తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకుందాం పైనుంచి. ఇది ఒక 2 నిమిషాలు మూత పెడదాం. రెండు నిమిషాలు అయితే మూత తీస్తాం. ఊతప్పం రెడీ అయింది. ఇంకోటి వేస్తాం. మూత తీస్తాం 2 నిమిషాలు. ఇడ్లీ ఊతప్పం రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.